హలో క్రిష్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఎలా ఉన్నారు మీరు? సార్ బాగున్నాను సార్. చెప్పండి సార్. సార్ ఏంటి సార్ ఘాటి ఎలా ఉండబోతుంది ఏంటి? అసలు ఈ ఘాటి పదం సంస్కృతం పదం కదా, దీన్ని ఘాట్ రోడ్ అనేది అలవాటు కాబట్టి ఆ ఘాటి అనేది జనానికి ఈజీగా ఉంటుందని పెట్టారా, లేక ఏదైనా స్పెసిఫికేషన్ ఉందా దీనికి? అంటే ఈస్టర్న్ ఘాట్స్లో ఉండే వాళ్ళని కొంతమందిని ఘాటీలు అంటారండి. ఈ ఘాటీలు ఏంటంటే ఒక కొండ మీద నుంచి ఇంకో కొండ మీదకి వాళ్ళ భుజాల మీద కనీసం 100 కేజీల సరుకు వేసుకొని అటు నుంచి ఇటు ట్రావెల్ చేస్తూ ఉంటారండి. చాలా ఎక్స్ట్రాడినరీ ఒక కథ దొరికిందన్నమాట. డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు గారిని ఆయన ఒక కథ చెప్పారు ఇలాంటిది. తూర్పు కొండల్లో దొరికే శీలావతి గంజాన్ని మోసే కొంతమంది ఘాటీలు వాళ్ళు చాలా గట్టి మనుషులు అన్నమాట. ఒక తీవ్రమైన భావోద్వేగాలు ఉన్న కథ ఒకటి దొరికింది. ప్లస్ ఐ వాంట్ టు డూ వన్ బిగ్ యాక్షన్ ఫిల్మ్ విత్ అనుష్క శెట్టి గారు. అందుకోసం ఈ సినిమా చేయడం జరిగిందండి. అంటే ఎప్పుడు మీరు మీ సినిమాలంటే ఒక స్పెషలైజేషన్ ఉంటుంది, ఒక కొత్తదనం ఉంటుంది. అంటే మీరు ఈ సినిమాని కొద్దిగా కమర్షియల్ వేలో రూపొందించినట్టు అనిపిస్తుందండి. కొత్త ప్రపంచం అండి. ఇంతవరకు మన తెలుగు తెర మీద ఎవరు చూడని ప్రపంచం అండి. అండ్ ఈ ఘాటీల గురించి ఎవరు వినలేరండి. సో ఒక న్యూ వరల్డ్, ఒక కొత్త క్యారెక్టర్స్ వస్తే, ఒక కొత్త భావోద్వేగాలు వస్తాయండి, కొత్త ఎమోషన్స్ వస్తాయి, మోటివేషన్స్ వస్తాయి. సో ఒక హ్యూమన్ డ్రామా చాలా కొత్తగా ఉంటుంది. దాన్ని వీటికి అవసరం, ఎందుకంటే ఒక గంజా తరలింపు నేపథ్యంలో జరుగుతున్నది. ప్లస్ కార్టెల్స్, అప్రెస్డ్ వర్సెస్ అప్రెసీస్ ఉంటారు. ఇంకా ఐడెంటిటీ వర్సెస్ సర్వైవల్ అనే థీమ్స్లో ఉంటాయి. ప్లస్ ఒక యాక్షన్ జానరాలో తీసిన కథ అండి. సో కథాంశం ఒక అన్నీ కొత్తగా ఉంటూనే నా విధమైన భావోద్వేగాలు ఉంటూ యాక్షన్ ఒకటి యాడ్ అయింది అంతే అండి. బట్ నేను తీసే సినిమాలన్నీ కమర్షియల్గా ఉన్నాయి. బట్ ఇట్ లుక్స్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ ఐ కెన్ సే. ఓకే. అంటే పర్టికులర్గా అనుష్కనే మీరు ఎంచుకోవడానికి కారణం ఏంటి? అంటే ఈ మధ్యకాలంలో అనుష్క సినిమాలు చేయట్లేదు దాదాపుగా. అంటే మీకున్న అనుబంధం, వేదంలో ఉన్న ఇది కానీ, తర్వాతకి మీకు ఉన్న ఫ్రెండ్షిప్ కానీ, అది వర్కౌట్ అయింది అనుకుంటున్నారా, లేదంటే వేరే వాళ్ళని ట్రై చేసి అనుష్కకు వచ్చారా? లేదండి. నేను ఒక కథ అనుష్కతో సినిమా చేద్దామని అనుకున్నానండి యాక్చువల్గా. అది సరోజ అని తీయాలనేది, సరోజ 2 తీయాలనేది ఒక లేదు, జోక్గా అనుకోండి. చాలా ఒక సరోజ వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది, వేదం వచ్చి. అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాయి సరోజ 2 అని నవ్వుతా అనుకుంటామండి. దాని గురించి ఒక చిన్న చిన్న కథలు, చిన్న చిన్న సీన్లు అలా జోక్స్ అనుకుంటా ఉంటాం, డైలాగ్స్ అన్నమాట. బట్ వీఆర్ వెయిటింగ్ వాట్ టు డూ అనేది నాకు ఉంది, తనకు ఉంది. బట్ మనం మెయిల్ సెంట్రిక్గా ఉన్న ఒక లార్జర్ దాన్ లైఫ్, ఫుల్ ఆన్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్స్ మనం చాలా చూస్తున్నామండి యాక్చువల్గా. సో ఇది స్వీటీతో చేస్తే చాలా బాగుంటుందని నాకు ఒకటి ఉంది. ఒక 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 చాలా హెవీ సబ్జెక్ట్ని కనుక ఒక ఫీమేల్ ఓరియంటెడ్గా చెప్తే చాలా కొత్త లేయర్స్ వస్తాయండి. దానికోసం స్వీటీ మీద ఒక యాక్షన్ సినిమా చేద్దామని నా ఐడియా. అప్పుడు ఈ కథ అనుకున్నాం అన్నమాట. ఏది ఘాట్లలో, తూర్పు కనుమల్లో జరిగే కథ, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో కొత్త బ్యాక్డ్రాప్ దొరికింది. దీన్ని అనుష్క దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు తను కథ విని కథలో ఉన్న తన పాత్ర నచ్చి మాత్రం యాక్సెప్ట్ చేసిందండి. నాట్ బికాజ్ నేను వేదం తీసిన క్రిస్టియన్ కానీ తన స్నేహితుడిని కానీ తను యాక్సెప్ట్ చేయలేదన్నమాట. కథ ఆమెను కన్విన్స్ చేసింది, ఓకే ఈ సినిమా చేయాలి నేను అని. ఈ పాత్ర చాలా సవాళ్ళతో కూడుకుంది. దానికోసం తను చాలా ఎగ్జైట్ అయింది, ఇమీడియట్గా మొదలుపెట్టింది. ఓకే. అంటే ఈ పాత్రలో అనుష్కకి బాగా యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువ ఉండే నేపథ్యం ఒకటి ఉంది. అట్ ది సేమ్ టైం ఒక సెంటిమెంటల్గా కొన్ని సన్నివేశాలు ఉన్నట్టుగా మనకి ట్రైలర్స్లో కనబడుతున్నాయి. ఎట్ ది సేమ్ టైం రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయి. అంటే ఇవన్నీ వర్కౌట్ అవుతాయని మీరు పూర్తి స్థాయిలో ఆవిడతోటి యాక్షన్ ఎపిసోడ్ అని అనుకున్నారా, లేదంటే ఆవిడే ఈ యాక్షన్ ఎపిసోడ్తో పాటు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి యాక్సెప్ట్ చేశారా ఇమీడియట్గా? అంటే బోత్ సైడ్స్ అండి. నేను అనుష్క గారితో చేస్తే కనుక ఒక లార్జర్ దాన్ లైఫ్. ఇప్పుడు మనం ప్రభాస్ గారితో పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాం బేసికల్గా. ప్రతి హీరో చాలా పెద్ద సినిమాలు చేస్తున్నారు. అలాంటిది ఒక పెద్ద హీరోయిన్, మనకి హ్యావ్ ఎ సూపర్ స్టార్. తను అరుంధతి నుంచి సరోజ కావచ్చు, బాహుబలి దేవసాయం నుంచి భాగ్మతి కావచ్చు. సో ప్రతి దాంట్లో చాలా ఐకానిక్ క్యారెక్టర్స్ చేసింది. దాన్ని లార్జర్ దాన్ లైఫ్ అన్నమాట. తను కత్తి పట్టినా బాగుంటుంది, తను ఒక రొమాన్స్ చేసినా బాగుంటుంది, కన్నీళ్ళు పెట్టినా చాలా బాగుంటుంది. ఇవన్నీ కలగలిపిన పాత్ర దొరికింది. ప్లస్ తను ఉంది కాబట్టి ఇంకా ఒక స్థాయి పెంచి ఒక లార్జ్ క్యాన్వాస్లో చేసే పిక్చర్ని తీయడం జరిగిందండి. అంటే ఒక మామూలుగా అయితే ఒక హీరోయిన్ సెంట్రిక్ సినిమా తీసినప్పుడు బడ్జెట్ విషయంలో చాలా కేర్గా ఉంటారు. మోర్ దాన్ పాన్ ఇండియా అయితే ఇంకొక బడ్జెట్ అవుతుంది. మీరు ఇంత లావిష్ బడ్జెట్ పెట్టినట్టుగా స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది. అంత బడ్జెట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినారియోలో వర్కౌట్ అవుతుందా?
థ్యాంక్ఫుల్లీ అనుష్క గారు నా కాంబినేషన్లో కావచ్చు, యూవీ ప్రొడక్షన్స్ అండ్ ఫస్ట్ ఫ్రేమ్ కాంబినేషన్ కావచ్చు అన్నమాట. వి వర్ ఏబుల్ టు గార్నర్ గుడ్ బడ్జెట్స్ ఫర్ దిస్ ఫిల్మ్ అన్నమాట. అండ్ వి గాట్ ఎ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ ద ఓటీటీ దగ్గర, అమెజాన్ ప్రైమ్ దగ్గర నుంచి, మిగతా ఆదిత్య మ్యూజిక్ దగ్గర నుంచి, హిందీ బయర్స్ నుంచి, దే ఆర్ సెవరల్ పీపుల్. నాన్ థియేట్రికల్గా వీ గాట్ వెరీ గ్రేట్ రెస్పాన్స్. అఫ్కోర్స్ చాలా మందికి ప్రైమ్కి కావచ్చు వాళ్ళకి మేము ఆల్రెడీ ఆల్మోస్ట్ ఫస్ట్ షెడ్యూల్ తర్వాత సినిమా తీసినంత చూపించాం కూడా, ఇప్పుడు ద వరల్డ్ ఆఫ్ ఘాటి ఎలా ఉంటుంది అనేది. సో ఇది వైబుల్ ప్రాజెక్ట్ అని మా అందరికీ తెలుసండి. అట్ ద సేమ్ టైం ఈ సినిమాకి చాలా బడ్జెట్ పెట్టాల్సిన అవసరం ఉంది. దానికోసం ద ప్రొడ్యూసర్స్ను ఎంత అవసరమైతే అంత బడ్జెట్ పెట్టారు. నాకు ఎంత బడ్జెట్ ఇచ్చారు దాన్ని అంతా నేను తెర మీద పెట్టానండి. తెర మీద పెట్టింది కనిపిస్తుంది, చాలా క్లియర్గా ఉంది. అందుకే నాకు ఆ క్వశ్చన్ రైజ్ అయింది. ఇప్పుడు ఈవిడ అంత యాక్షన్ ఓరియంటెడ్గా అంత ఒక స్టార్ ఇమేజ్, సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్నప్పుడు ఆపోజిట్ విలన్ కూడా అదే రేంజ్లో ఉండాలి కదా. ఆ విలన్ క్యారెక్టర్కి మీరు ఎంతమందిని అనుకున్నారు ఫైనల్గా? మీరు అంటే గ్రూప్ విలన్గా నేను ఇప్పుడు మన కాష్టాల్ నాయుడు, కుందుల్ నాయుడు అని 2 ప్రాపర్ క్యారెక్టర్స్ ఉంటాయండి. యాక్చువల్గా దేర్ ఆర్ సో మెనీ విలన్స్ ఇన్ ద మూవీ. కాష్టాల్ నాయుడుగా నేను రవీంద్ర విజయ్ గారిని అనుకున్నాను. మంగళవారం సినిమా చూశాను, చాలా ఎక్స్ట్రాడినరీ చేశారన్నమాట. అరే భలే ఉన్నాడు ఈయన అనేది. అందులో చేసిన దానికి ఇందులో చాలా డిఫరెంట్ క్యారెక్టరు, బట్ ఐ నో దిస్ ఇస్ ద మ్యాన్, దిస్ ఇస్ ద ఫేస్, దిస్ ఇస్ ద సోల్, దిస్ ఇస్ ద యాటిట్యూడ్ అనుకున్నాను. రెండో విలన్గా వస్తున్నప్పుడు ఐ వాంట్ ఎ వెరీ రియల్లీ మెనేసింగ్ కైండ్ ఐ థింక్ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ న్యూ ఫేస్ అండి. ఏదో ఒక తను స్వీటీ సూపర్ స్టార్గా ఉందని చెప్పి నేను ఇంకొక చాలా డబ్బులు తీసుకునే యాక్టర్ కాకుండా చాలా డబ్బులు తెప్పించే యాక్టర్ కావాలండి, చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్ కావాలి. అలాంటప్పుడు నాకు చైతన్యరావు గారు మొదలు కదిలారన్నమాట. ఆయన ఒక వెబ్ సిరీస్ చూశాను, తర్వాత ఎక్కడో బయట కలిశానమాట. ఒకసారి చూస్తే ఎమ్మటే నా క్యారెక్టర్ రాస్తున్నప్పుడు ఆయనది భలే ఉంటుందని, బికాస్ దెర్ ఆర్ ఇస్ ఐస్. మీరు తనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వెరీ ఎక్స్ప్రెసివ్ ఐస్ అండి. ఒక నైస్ యాటిట్యూడ్ ఉంది ఆయనకి, ఒక స్ట్రీక్ ఉందన్నమాట. సో ఐ కాల్డ్ హిమ్. ఆయన అప్రోచ్ అయ్యాము. ఆయన ఒక్కరినే అనుకున్నాను, ఆయన ఒక్కరినే అప్రోచ్ అయ్యాను. ఆయన యాక్సెప్ట్ చేశారు. మనం ఈ సినిమాలో ఆయన మన మెయిన్ యాంటాగనిస్ట్గా చేశారండి. మీరు అనుకున్న దానికన్నా షెడ్యూల్స్ కొద్దిగా ఎక్కువైనట్టుగా ఉంది, అంటే కొద్దిగా లేట్ అయినట్టు ఉంది ప్రాజెక్ట్. పోస్ట్ ప్రొడక్షన్ వీ హ్యావ్ టేకెన్ లిటిల్ మోర్ టైం. మేము ఇప్పుడు అనుష్క గారి లాస్ట్ ఇయర్ నవంబర్కి మేము ఫినిష్ చేసామండి. బట్ ఈ సినిమాకి ఇట్స్ ఎ వ్యాస్ట్ ఫుటేజ్ బేసికల్లీ, అండ్ చాలా యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. సో దానికోసం మాకు డబ్ కావచ్చు, ఎడిట్ కావచ్చు, మిగతా వర్క్స్ అన్నీ చాలా టైం తీసుకున్నాయి. ఇంకొక రెండు నెలల ముందు రిలీజ్ అనుకున్నా కూడా, బట్ వీ వాంట్ టు టేక్ లిటిల్ మోర్ టైం. ఇప్పుడు కరెక్ట్ టైం దొరికిందని వచ్చామండి. అంతేనా? లేదంటే ఓటీటీ వాళ్ళ ప్రభావము ఈ మధ్యకాలంలో సినిమా రిలీజ్ల మీద చాలా ఎక్కువగా ఉంది? ఉంటుందండి. బేసికల్గా వాళ్ళు ఒక సినారియో అనుకొని ఈ మంత్లో వాళ్ళ క్యాలెండర్స్ని బట్టి సినిమా రిలీజ్ డేట్లు అనౌన్స్ చేస్తున్నారు. ఇది కూడా ఆ నేపథ్యంలో అలా కొద్దిగా ప్రొలాంగ్ అయినట్టు అనిపించింది. అది కొన్ని వారాలే అండి ఫర్ ఎగ్జాంపుల్, బట్ నో ఇట్ ఆల్ హెల్ప్ డస్ యాక్చువల్లీ. అండ్ ఓటీటీ వాళ్ళు కూడా వాళ్ళు ఇంత ఖరీదు పెట్టి కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి సినిమా చేయమన్నప్పుడు వాళ్ళ వ్యాపార పరంగా వాళ్ళు చూసుకుంటారండి. బట్ మనం ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట, వలయంలోకి మనం తప్పుగా వెళ్ళకుండా. సో వీ షుడ్ బి మోర్ కేర్ఫుల్. బట్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్, ఓటీటీ ఇస్ డూయింగ్ దట్ యాక్చువల్లీ. వాళ్ళ క్యాలెండర్ అనుకున్నారు, దెన్ దే విల్ డెఫినెట్లీ. ఇప్పుడు మీరు డబ్బులు ఇచ్చినా కూడా అడుగుతారు కదండి, రిలీజ్ చేయండి అని. అబ్సల్యూట్లీ వాళ్ళ బిజినెస్ వైజ్ వాళ్ళ రైట్. కొన్ని మనకు సెట్ కావచ్చు, సెట్ కాకపోవచ్చు. ఓకే, ఇప్పుడు ప్రాజెక్ట్ పట్ల మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారని మీ ఫేస్ చూస్తే తెలుస్తుంది, మీ మాటలను బట్టి తెలుస్తుంది. అంటే ఇది మళ్ళీ వేరే అదర్ లాంగ్వేజెస్లో కూడా తీసుకెళ్తున్నారా థియేటర్కల్గా, లేదంటే ఓటీటీ నుంచి అదర్ లాంగ్వేజెస్కి? తెలుగు, తమిళ్ సెప్టెంబర్ 5వ తారీఖు రిలీజ్ అవుతున్నాయండి. ఓకే, దెన్ హిందీ, మలయాళం వీఆర్ థింకింగ్ ద నెక్స్ట్ వీక్ అన్నమాట. బేసికల్ అక్కడ ఓనం అయింది, టూ మెనీ ఫిల్మ్స్ ఉన్నాయి, స్క్రీన్స్ కౌంట్స్. మాకు శీలావతి, మాకు ఘాటి అనే టైటిల్ హిందీలో లేదు, శీలావతి ద ఘాటి క్వీన్ అండి. సో ఇట్స్ ఏ క్రాస్ ప్రమోషన్ కష్టం అవుతుంది అనుకొని ఒక వారం తర్వాత, అండ్ ఇక్కడ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ హ్యూజ్ సక్సెస్, బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇయర్. దెన్ ఐఎమ్ షూర్ ఇది మిగతా లాంగ్వేజ్ కూడా క్యారీ అవుట్ అవుతుందండి. ఓకే, కమింగ్ టు పాయింట్ అండి, మీరు ఇప్పుడు శీలావతి అన్నారు. శీలావతి అంటే అది గాంజాలో ఒక హై క్వాలిటీ మెటీరియల్. అది ఒకప్పుడు అది పూజలకు ఉపయోగించేవాళ్ళు, మన హోమాలకు వాడేవాళ్ళు, అలాంటి వాటికి అది లిమిటెడ్గా ఉండేది. అప్పుడే కొంతమంది వేరే చెట్టు మొలిస్తే కూడా ఇది తులసి వనంలో గంజాయి మొక్కరా అని అది తీసి పడేసేవాళ్ళు.
అంటే ఈ ఇటీవల కాలంలో ఈ గంజా కానీ ఈ మాఫియా మూవీస్ కానీ ఇవన్నీ ఎక్కువ వస్తున్నాయి. ప్రజెంట్ ఉన్న యూత్ని కొద్దిగా అది ఇంపాక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి కదా. అంటే సినిమాలు ఇప్పుడు అంటే ఆ సినిమాలు ఏం చెప్తున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు సెప్టెంబర్ 5వ తారీఖు మీరు చూడబోతున్నారు. ఇది ఒక సోషల్ ఇష్యూ అండి, సామాజిక సమస్య ఇది. దీని మీద ఎవరు పోరాడాలి? ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కావచ్చు, తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, చాలా తీవ్రంగా పోరాడుతున్నాయి డ్రగ్స్కి అగెనిస్ట్గా అన్నమాట. సో ఎవరు ఫైట్ చేయాలి? వాళ్ళు మాత్రమేనా? బేసికల్గా మీరు, నేను, మనందరూ మీడియాలో ఉన్న వాళ్ళు, మీరు, ఇది ఎవరి లెవెల్లో వాళ్ళు చేస్తేనే దానికి ఒక ఇది ఎగ్జాక్ట్లీ. టీవీ 9లో చాలా అనేకమైన దీని మీద డాక్యుమెంటరీ ఉన్నాయి. ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో చాలా ఎక్కువ డాక్యుమెంటరీస్ ఉన్నాయి. ఇదేదో మీరు చేశారు, ఇప్పుడు నేను చేసింది నేను చేస్తున్నాను. బట్ నాకున్న సాధనం కథ, నాకున్న సాధనం సినిమా, మీ మీడియా లాగా. బట్ ఈ సినిమాలో యువతని తప్పుదోవ పట్టించడం కాదండి, యువత మాత్రమే కాదు, అసలు ఇది చేసే వాళ్ళని కూడా మేల్కొనేటట్టు ఉంటుంది. మోర్ దాన్ దట్, ఇది ఒక పెద్ద ఎకో సిస్టంలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయండి. ఒక ఐడెంటిటీ కోసం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, సర్వైవల్ కోసం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, దీన్ని ఒక రాక్షస క్రీడగా చేస్తున్న వాళ్ళు ఉన్నారన్నమాట. వీళ్ళందరి ఎకో సిస్టంలో నుంచి నేను ఒక కథ చెప్పబోతున్నాను. అది ఇప్పుడు మాట్లాడుకోవటం కన్నా 5వ తారీఖు చూడటం. అవునండి. అంటే దీనికి మీరు చాలా ఎక్సర్సైజ్ చేసే అవకాశం ఉంది, చేసి ఉండాలి. ఆ ఎక్సర్సైజ్ నేపథ్యంలో మీకు జరిగిన కొన్ని ఇన్సిడెంట్లు ఏమన్నా ఉన్నాయా? ఇది ఒక డాక్టర్ చింతకింద ఒక ఏరియాకి వెళ్ళటం కానీ, కొంతమంది అలాంటి గాంజా చేసేవాళ్ళం కానీ, కొంతమంది వాళ్ళ ఫుడ్ కోసం చేసేవాళ్ళు ఉంటారు, బిజినెస్ కోసం చేసేవాళ్ళు ఉంటారు, వీళ్ళని అడ్డం పెట్టుకొని మాఫియా లాగా చేసేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ మీరు మీ వేలో మీరు ఏమన్నా రీసెర్చ్ చేశారా? రీసెర్చ్ ఈ సినిమా చేస్తున్నప్పుడు వి వెంట్ ఫర్ రెక్కీ అండి. వెళ్ళిన తర్వాత ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో జరుగుతున్న కథ అక్కడే తీయాలి అండ్ అక్కడ లొకేషన్స్ చూస్తే ఎక్స్ట్రాడినరీ లొకేషన్స్, ఎవరు చేయని లొకేషన్స్. డియోమాలి, పుట్సిల్ వ్యాలీ అన్ని కొన్ని ప్లేసెస్ మనం ఇంటర్నెట్లో చూస్తేనే చాలా ఎక్స్ట్రాడినరీ ఇమేజెస్ ఉంటాయి అన్నమాట. సో ఒక వరల్డ్ అనేది తెలుసు ఏం చేస్తున్నది. ఆ పాత్రలు, పాత్రధారుల గురించి వాళ్ళకి చెప్పడానికి ముందు నేను పూర్తిగా తెలుసుకోవడానికి మా రచయితలతో కలిసి, టీంతో కలిసి వెళ్ళటం జరిగింది. కొంతమంది పూజ కోసం త్రినాద వ్రతం అని చేస్తారు, అక్కడ చాలా గొప్పగా చేస్తారు. త్రినాద వ్రతంలో కంపల్సరీ గుప్పెడు గంజా అంటారన్నమాట, దేవుడి కోసం. ఇప్పుడు చాలామంది అదే సందర్భంలో దర్భల్ని వాడుతున్నాం. గుప్పెడు గంజా అయిపోతే దర్భ వేస్తారు అన్నమాట. అది మన పూజారి గారు కూడా ఒకే గంజా అని చెప్పేసి 2 తులసి మొక్కలు పెట్టేస్తారు అన్నమాట. అది దేవుడి కోసం ఒక పూజలో ఒక భాగం అది, అంతే. కొంతమంది అక్కడ శివరాత్రి రోజు గుప్పుడు ఆ గుళ్ళలో ఇట్లా శివుడి మీద ఎగ్జాక్ట్లీ ఒక అభిషేకం లాగా పెడతారన్నమాట. అది ఎవరో జోక్గా అన్నారన్నమాట, మేము శివరాత్రి రోజు మిస్ అవ్వండి, అందరం వెళ్తామండి అన్నమాట. సో ఇంకో పక్కన ఏంటంటే కొంతమంది పిల్లల చదువు కోసం, వాళ్ళ బతుకుల కోసం ఒక బుట్టెడు గంజా అమ్ముతారు. అది ఇప్పటి నుంచి కాదు, ఇప్పటి నుంచో. సో గంజా అనేది ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ కనుక్కున్నది ఇక్కడ బెంగాల్ అండ్ ఒరిస్సా, ఇదే దరిదాపుల్లోనే ఇలాంటిది ఒకటి ఉంది అని. అలాంటిది అక్కడ స్కాట్లాండ్లో రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఇలాంటిదే హ్యాషిస్ అని మన కాబూల్ వైపు ఆఫ్ఘనిస్తాన్లో ఉంటుందంటే, అది దాని నుంచి అసాసిన్స్ అనే వర్డ్ పుట్టింది. అసాసిన్స్ నుంచి ఆ మత్తులో ఏదైనా చేస్తుంటారు కాబట్టి అదొక పెద్ద రీసెర్చ్లో ఒక భాగం. కానీ ఇటువైపు వాళ్ళు అమ్ముతున్నారు, కానీ కొనేవాడు ఎవడు, ఎక్కడ పాడైపోతుంది ఏంటి అనేది వాళ్ళకి తెలియకుండా కూడా తెలియదు అన్నమాట. వాళ్ళకి మా ఫుడ్ కోసం అమ్ముతున్నాం వస్తుందని, బట్ ఎవరిని చేరుతుంది? ఓకే, వీళ్ళు ఒక ఘాటీలు ఉన్నారు, వీళ్ళు కొంత గంజా మూసుకుంటూ వెళ్తున్నారు, ఎవరో వాళ్ళ కోసం ఒక కూలీ డబ్బులు ఇస్తారు, లేకపోతే కొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తారు మామూలు కన్నా, వాళ్ళ మిగతా ఉద్యోగాల కన్నా. సో దీనికి అలవాటు పడి ఉన్నారు. వాళ్ళేమో కొంతమంది గంజా తాగటానికి అలవాటు పడితే వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటా ఉంటే, వీళ్ళు గంజా మోతకు అలవాటు పడ్డారు, వీళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి ఉన్న ఘాటీల గురించిన ఒక గొప్ప కథ దొరికిందండి. సో వాటిని ఆ రీసెర్చ్ అప్పుడు నేను చాలామందితో మాట్లాడటం జరిగింది, దీన్ని సినిమాలో కూడా చూపించడం జరిగిందండి. ఓకే, ఆ ఘాటీలు రియల్గా ఇప్పటికీ ఉన్నారండి? మీకు ఎవరన్నా తోటన్నా ఇంటర్వ్యూ అవటం? కొంతమంది పెడ్లర్స్ అండి, బేసికల్గా పెడ్లర్స్. మోడర్నైజ్ అయిపోయాక వాళ్ళని పెడ్లర్స్ అంటున్నాము. రియల్గా అప్పటికీ ఉన్న ఇది అంటే డ్రగ్స్ పెడ్లర్స్ ఉంటారు, వీళ్ళన్నీ ఉంటారు కదా, ఇప్పటికీ ఇంకా వ్యవస్థలో అలాంటి మూలాలు ఉన్నాయా అనేది చాలా చాలా పెద్దగా ఉన్నాయండి యాక్చువల్. అంటే అమాయకంగా
జైలు దొరికిపోయినప్పుడు జైల్లో పట్టడం మగ్గిపోవటం చేస్తూ ఉంటారండి. కానీ పైన పైన చాలా చిన్న ప్లేయర్స్ అన్నమాట యాక్చువల్గా మోతగాళ్ళు అంతే. ఎప్పుడు చిన్న ప్లేయర్సేనండి సఫర్ అయ్యేది. మిగతా వాళ్ళు పైనుండి ఆడించే వాళ్ళు ఉంటారన్నమాట. ఇలాంటి చిన్న ప్లేయర్స్ వాళ్ళ సర్వైవల్ కోసం చేస్తుంటారు, కానీ వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళ అస్తిత్వం గురించి వచ్చినప్పుడు ఒక గమ్మత్తైన కథ వచ్చిందండి. దాన్ని ఫుల్ యాక్షన్ ఓరియంటెడ్లో ఫుల్ ఎమోషనల్గా చెప్తే స్వీటీ గారు లాంటి సూపర్ స్టార్ దొరికితే ఎలా ఉంటుంది అనేది ఘాటి అండి. అని మీరు చెప్పిన విధానంగానే మీరు ఎంత అనలైజ్ చేసుకుంటే ఆన్ లొకేషన్లో మీకు షూటింగ్ టైంలో డ్రోన్ కెమెరాస్ కానీ మామూలు కెమెరాస్ అవన్నీ పిక్చరైజ్ చేయడానికి ఎంత టైం పట్టింది? మీరు అనుకున్న షెడ్యూల్స్ ప్రకారమే జరిగేదా, లేదు అంటే ఆ ఘాట్లో అదంతా షూట్ చేయడం అదంతా కొద్దిగా ఏమైనా ఇబ్బంది జరిగేదా? వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. వీ హ్యావ్ గ్రేట్ ప్రొడ్యూసర్ రాజీవ్ రెడ్డి గారు అనమాట. అది చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తారు. నేను చేస్తున్నప్పుడు నాకు ఆల్మోస్ట్ నాకు ఫస్ట్ కో డైరెక్టర్ కూడా అలాగా. అండ్ వీ హ్యావ్ ఎ కో డైరెక్టర్ శేషు గారని, చాలా మెటిక్యులస్ ప్లానర్ అండి. అండ్ ఐ హ్యావ్ ఎ గ్రేట్ డైరెక్షన్ టీమ్ అండి. దానికి తోడు ఒక ఎక్స్పీరియన్స్ టీమ్ లైక్ తోటతరణి సార్ వాజ్ లీడింగ్ ఇన్ ద ప్రొడక్షన్ డిజైన్, ప్లస్ ఐశ్వర్య గారు హూ టేక్ కేర్ ఆఫ్ ద లుక్. ఇంకో వైపు వచ్చేసి ఫ్రెష్ ఎనర్జీ మనోజ్ రెడ్డి గారిని మన కెమెరామెన్ అండి, కొత్త ఆయన. దెన్ సాగర్ గారు మ్యూజిక్ డైరెక్టర్, కొత్త వాళ్ళు అన్నమాట. ఎడిటర్స్ కొత్త వాళ్ళు, చాణక్య గారు, వెంకట్ గారు, రామ్ కిషన్ మాస్టర్ యాక్షన్ కొరియోగ్రాఫర్. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ టీమ్ దొరికిందండి. అక్కడికి వెళ్తున్నప్పుడు అక్కడ ఛాలెంజ్ ఏంటంటే ఆ మౌంటైన్స్ ఎక్కడం ఛాలెంజ్ కాదండి, ఆ మౌంటైన్స్ కెమెరాలో బంధించడం ఛాలెంజ్. మీరు డ్రోన్లు ఎగరేస్తే అంత కిక్ ఉండదండి. ఇప్పుడు డ్రోన్లు ఏంటంటే మన చాలా సినిమాలో డ్రోన్, ఇప్పుడు ఈ సినిమాలో కొన్ని డ్రోన్ షాట్ అనుకుంటామండి అది, బట్ ఏంటంటే ఇక్కడ చేయాలంటే ఇంకో పర్వత శిఖరం ఎక్కాలండి. ఈ కొండ మీద షూటింగ్ చేస్తుంటే మా కెమెరామెన్ గారు, దెన్ హిస్ టీమ్ అండి, ఇట్స్ ఎక్స్ట్రాడినరీ టీమ్. హీ హాస్ ఆల్ ఆర్ వెరీ యంగ్ అండి. అంటే అందరూ చెప్పాలంటే ఒక 22 నుంచి ఒక 27-28 లోపల వాళ్ళండి అందరు. సో ఇట్స్ న్యూ టీమ్ అన్నమాట బేసికల్గా. ఎగ్జాక్ట్లీ. వెళ్ళి ఆ ప్లేస్ నుంచి ఇక్కడి నుంచి కెమెరా పెడితే బాగుంటుంది ఇక్కడి నుంచి అనేది, దానికోసం వీళ్ళు సాయంత్రం వెళ్ళిపోయి లేకపోతే వేరే చోటకి వెళ్ళిపోయి అక్కడ టెంట్లు వేసుకొని రాత్రంతా ఉండి పొద్దున అక్కడి నుంచి ఎక్స్ట్రీమ్ వైడ్ షాట్స్ అక్కడి నుంచి తీసుకునేవాళ్ళం అండి. సో వీఆర్ ఏబుల్ టు క్యాప్చర్ గ్రేట్ ఫుటేజ్ అండి. అపార్ట్ ఫ్రమ్ దాట్, ఈ కొండల్లో షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక శారీరక శ్రమ హెవీగా ఉంటుంది. బట్ అందరం తెలిసి దిగామండి యాక్చువల్గా. ఇది కష్టమైన పని ఇష్టంగా చేసిన థింగ్. అండ్ బిగ్గెస్ట్ హెల్ప్ కేమ్ ఫ్రమ్ అనుష్క గారు అండ్ విక్రమ్ ప్రభు గారండి. వెన్ యువర్ స్టార్స్ యాక్చువల్లీ వాళ్ళు వచ్చేసి లొకేషన్కి ముందే వచ్చేసి చేద్దామని ఉంటే అందరు ఇంకా వెంటబడి వెళ్తామండి. వీ గాట్ ఎ గ్రేట్ టీమ్ హూ మోటివేట్స్ ఈచ్ అదర్ అండ్ వీఆర్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ ఎ గ్రేట్ ఫిల్మ్ అండి. ఇంకా అక్కడ మీరు షూట్ చేసిన విధానంలో అంటే మీకు శాతకర్ణి కానీ మిగతా సినిమాల్లో కానీ మీరు విఎఫ్ఎక్స్కి చాలా తక్కువ ఇది ఇస్తారు, న్యాచురల్ వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ లొకేషన్ సెర్చ్ చేయగానే మీకు ఇమ్మీడియట్ కలిగిన ఒపీనియన్ ఏంటండి? అంటే మీరు రెక్కీ చేసినప్పుడు ఒక విజువల్స్ అవన్నీ షూట్ చేసుకుంటారు కదా, అప్పుడు కలిగిన దానికి, అప్పుడు మీరు తీసుకొని మీరు ఇమాజిన్ చేసుకున్న దానికి ఇప్పుడు అవుట్పుట్కి మీకు కలిగిన ఇంకా బెటర్ ఏమన్నా చేయాలి, ఎక్కడన్నా కాంప్రమైజ్ అయ్యాను అనే ఇది ఏమన్నా ఉందా? అస్సలు లేదు. ఏమనుకున్నామో అంటే ఆ ఛాన్స్ దొరికిందండి, చాలా టైట్గా రాసుకున్నామండి. రాసుకున్న తర్వాత సమ్ ఆఫ్ ద లొకేషన్స్ ఆర్జే అని వన్ ఆఫ్ మై అసోసియేట్ అన్నమాట, రమణ జార్లముడి, ఆయన ఏం చేశారంటే మేము షూట్ చేసి వస్తూ ఉంటే హీ వెంట్ ఆన్ సర్చ్. ఒక ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది, వచ్చిన తర్వాత హీ అండ్ మై డిఓపిఎం వీళ్ళందరూ ఉండిపోయి అక్కడ వాళ్ళు వేరే ప్లేసెస్ ఎక్కడున్నాయో డీప్ కార్నర్కి వెళ్ళి కొత్త లొకేషన్స్ పట్టుకున్నారండి. సో మేము ఒక షెడ్యూల్ అయిపోయింది, సెకండ్ షెడ్యూల్ వెళ్ళిపోయిన తర్వాత దెన్ వీ హ్యావ్ లాట్ న్యూ లొకేషన్స్ అన్నమాట. అక్కడ మేము ఒక వించ్ హౌస్లో చేసామండి, మన మంచికండ్ ప్రాంతంలో. ఎప్పుడు ఎవరు షూట్ చేయలేదన్నమాట అక్కడ అసలు ఇది. సో ఎక్స్ట్రాడినరీ ఇమేజ్ మీరు సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది. నా భయం వల్ల ఏంది, నేను ఫస్ట్ చూసినప్పుడు దీన్ని నేను క్లియర్గా కెమెరాలో బంధించి అందరికీ ఎగ్జాక్ట్లీ నేను చూశాను అంటారు కదా, నేను నా కళ్ళతో చూశాను. బేసికల్గా నేను మనసు నిండా నింపుకున్నాను. ఇప్పుడు సినిమా నిండా కూరి ఆడియన్స్ కళ్ళకు చూపించాలి, వాళ్ళ మనసులో చేర్చాలండి. అదొకటే నాకు ఉన్న ఒక చిన్నపాటి భయం అండ్ బాధ్యత, అండ్ నేను చాలా సక్రమంగా నిర్వర్తించానండి. ఫైనల్ అవుట్పుట్ చూసుకున్నాక మీకు మీ టీమ్కి కలిగిన? ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ మై ఎంటైర్ టీమ్ వాజ్ ఎక్సైటెడ్. మా ప్రొడ్యూసర్ గారు చూశారు, దే ఆర్ వెరీ ఎక్సైటెడ్. వంశీ గారు, విక్రమ్ గారు, ప్రమోద్ గారు, దెన్ రాజీవ్ రెడ్డి గారు, నాన్నగారు. మా నాన్నగారు 5-6 సార్లు చూశారు. మన మైత్రి మూవీస్ శశి గారు చూశారు. బేసికల్గా హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ ఇన్ ఫిల్మ్ గురించి. మోర్ దాన్ నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను, ఎందుకంటే నేను
అనుష్క గారికి ఒక ప్రామిస్ చేశాను, ఒక ఇలాంటి సినిమా తీసుకొచ్చి గొప్ప సినిమా చేయబోతున్నాను అనేది ఒక ఆశ చూపించారనమాట బేసికల్గా. నేను నెరవేర్చాను. తను నాకు ఒక ప్రామిస్ చేసింది, అంటే ఐ మీన్ అన్రిటన్ ప్రామిస్, అన్టోల్డ్ ప్రామిసెస్ ఇవి, చెప్పనేమన్నమాట. బట్ నేను ఐ విల్ డూ ద బెస్ట్ ఫర్ దిస్ క్యారెక్టర్ అని. తను ఇప్పుడు దాకా చేసిన వాటిలో ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్. సేమ్ థింగ్ విత్ విక్రమ్ ప్రభు గారు కావచ్చు, చైతన్యరావు గారు కావచ్చు, జగత్ బాబు సార్ గారు, హీ రియల్లీ సపోర్టెడ్ ఎ లాస్ అండ్ డిడ్ సమ్ గ్రేట్ వర్క్ అన్నమాట. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఒక టీం అంతా వచ్చి ఒక కళగని వెళ్ళాము. ఆ కళ ఇంత అద్భుతంగా తెర మీదకి వచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండి. అంటే ఈ సినిమా కోసమే మీరు హరిహర వీరమల్లు వదిలేశారనేది ఒక టాక్ ఉంది. నేను అది అడగను. ఆ హరిహర వీరమల్లు విషయంలో మీరేమన్నా రిగ్రెట్ అయ్యారా అనేది మాత్రం నేను చిన్న అడగను. బాధ ఉంటుందండి. అంటే ఈ సినిమా ఘాటీ కోసం వదిలేయటం అనేది అది 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 కాదండి నేను యాక్చువల్గా. ఆ కామెంట్ నేను అడగను. యా అంటే కాదు, ఎవరైనా సరే అప్పుడు ఏంటంటే అండి, అది కోవిడ్ కావచ్చు, తర్వాత దాని షెడ్యూల్స్ కావచ్చు, ఇవి ఒక పీరియడ్ సినిమా అవ్వటం కావచ్చు, ప్లస్ అప్పుడున్న రాష్ట్ర పరిస్థితులు కావచ్చు, ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు కావచ్చు, కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళాల్సిన అవసరాలు కావచ్చు, ఎలక్షన్స్ కావచ్చు అన్నమాట. అనేకమైన టైంలో ఆ షెడ్యూల్ కుదరలేదండి. వేరే కారణం ఏమి లేవు. ఎవరినో ఎవరన్నా అనుకున్నట్టు ఇది ఉందా అది ఉందా నిజంగా చూడటానికి కూడా ఏమి లేదమ్మా. అది నాకు కూడా, అంటే ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీతో నాకున్న అసోసియేషన్ తోటి నేను అది తెలుసు. చిన్న విషయం అనేది మాత్రమే అడుగుతున్నాను. రిగ్రెట్ అంటే వేరే అంటే ఒక కథ అనుకొని దాన్ని పూర్తిగా చివరిదాకా కథ కంచికి చేరటం అంటారు కదండి బేసికల్గా. అది ఈ కథ కంచికి చేరలేదనే చిన్న బాధ ఉంటుందండి బేసికల్గా. బట్ అఫ్ కోర్స్ ఇంకో దర్శకులు చేశారు, దాన్ని తెర మీద తీసుకొచ్చారు. బట్ నాకు ఆశ ఉంది పవన్ కళ్యాణ్ గారికి ఇంకొక గొప్ప కథ రాసుకొని పవన్ కళ్యాణ్ గారిని మెప్పించి ఇంకో సినిమా చేద్దాం. అఫ్ కోర్స్ హీస్ రియలీ డూయింగ్ గ్రేట్ సర్వీస్ టు ద సొసైటీ అండ్ ఆయన చాలా బాధ్యతలు ఉన్నాయి ఆయన మీద. బట్ వెన్ ఎవర్ ఐ గెట్ ఎ ఛాన్స్ ఆర్ ఇఫ్ హీ గివ్స్ మీ అన్ ఆపర్చునిటీ డెఫినెట్లీ. ఓకే, అది నేను అడగడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే సినిమా రిలీజ్ అయిన తర్వాతకి చాలామంది ఫ్యాన్స్ క్రిష్ తీసుంటే బాగుండేది, ఇంకా ఇంకా ఒక ఇది ఉండేది అనేది చాలామంది కామెంట్ చేశారు. మీరు ఆ కామెంట్స్ అవి జెన్యున్ కామెంట్స్ కాబట్టి అడిగాను నేను. అలాంటివి వినిపించినప్పుడు మీకు కూడా కొద్దిగా ఒక ఫీల్ అది ఉంటుంది కదా అనే పాయింట్లో అడిగాను. ఒక దర్శకుడిగా, ఒక కళ్యాణ్ గారిని అభిమానించే వ్యక్తిగా బేసికల్గా గొప్ప సక్సెస్ చాలా అది ఆయన చాలా చాలా కష్టపడి చేశారండి బేసికల్గా. అండ్ కష్టపడి చేశారు. గొప్ప సక్సెస్ రాలేదని చిన్న కించిత్ బాధ అందరికీ ఉంటుంది కదండి. కళ్యాణ్ గారు కూడా, అంటే ఆ సినిమా గురించి ఎక్కువ అడుగుతున్నాను అనుకోకండి. దానికి రీజన్ ఏంటంటే సోషల్ మీడియాలో మొత్తం క్రిష్ ఇంటర్వ్యూ అనగానే అది ఉంటుంది అనే ఇది ఉంటుంది మెయిన్గా. అది అడగడానికి రీజన్ చెప్పాను. ఇంకొకటి, చాలా చోట్ల కళ్యాణ్ గారు కానీ, మన కీరవాణి గారు కానీ, ప్రొడ్యూసర్ కానీ చాలా మీ గురించి బాగా చెప్పారు. క్రిష్ చాలా తీసుకొచ్చాడు, చాలా బాగా చేశాడు, అది ఇది అని. మీరు ఎక్కడ దాని గురించి ఎక్కడ రెస్పాన్స్ ఇవ్వకపోవడానికి రీజన్? ఇచ్చానండి బేసికల్గా. నాకు ఇప్పుడు ఇస్తున్నాను బేసికల్గా. అంతకుముందు రిలీజ్కి నేను ఇప్పుడు రిలీజ్కి వస్తున్నప్పుడు ఒక సారథి నేపథ్యంలో వెళ్తున్నామండి. అది చాలా ముఖ్యం అన్నమాట. జ్యోతికృష్ణ గారి సారథ్యంలో అందరు వెళ్తున్నారు. నేను కూడా అప్పటికి ఒక ఆయనతో పాటు జత దర్శకుడిగా నేను ఆయన సారథ్యంలో వెళ్ళాలన్నమాట. లెట్స్ నాట్ కన్ఫ్యూజ్ ఎనీథింగ్ అండి. నేను దానికి సాయం చేయగలిగితే చేయాలి, లేకపోతే కామ్గా ఉండాలి. కానీ అప్పుడు నాకు అది వచ్చినప్పుడు నేను ఒక చిన్న అందమైన రిలీజ్ ముందు రోజు కూడా చాలా అందమైన నా మనసులో అనుకున్నదంతా పెట్టాను. ఒక కళ్యాణ్ గారి గురించి, రత్నం గారి గురించి. నాకు చాలా రత్నం గారు అంటే చాలా గౌరవం అండి. యాక్చువల్గా ఈజ్ ఎ గ్రేట్ విజనరీ. భారతదేశ సినిమా ఈ స్థాయిలో ఉండటానికి ఆయన కూడా ఒక వన్ ఆఫ్ ది పిల్లర్ అన్నమాట. ఒక మెట్టేశారు ఆయన. చాలా గర్వంగా చెప్పుకునే సినిమా తీశారన్నమాట. అది పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక వ్యక్తిగా, యాక్చువల్గా చాలా ఒక వ్యక్తిగా, నాయకుడిగా, నటుడిగా అన్నీ ఒక పిన్నకిల. ఆయన చాలా ఒక కోట్ల మంది అభిమానించే అతన్ని ఎందుకు అభిమానిస్తున్నారు ఆయన్ని? ఒక వ్యక్తిగా ఆయన మనసు కోసం అభిమానిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులతో సాంగత్యం ఏర్పడింది బేసిక్. కానీ లైఫ్లో కొన్నిసార్లు అది జరుగుతూ ఉంటాయి అన్నమాట. కొన్ని ఇందాక ఎగ్జాక్ట్లీ కీరవాణి గారు ఆయనతో కూర్చుంటేనే నేను చాలా పరవశించిపోతాను బేసికల్గా.
సో వీళ్ళందరూ నా గురించి ఒక మాట గొప్పగా చెప్పారంటే అది నా అదృష్టం యాక్చువల్లీ. అండ్ వీళ్ళతో పనిచేసిన సినిమా కొన్ని కారణాల వల్ల, అనివార్య కారణాలు అంటాం కదా, వాటి వల్ల నేను కొనసాగించలేకపోయానండి బేసికల్గా. కొన్ని చాలాసార్లు జరుగుతూ ఉంటుంది అది. సో ఇప్పుడు బట్ నౌ రైట్ నౌ ఇట్స్ ఎ ఘాటి. మీరు వేదంలో చేసిన అనుష్కకి ఇప్పుడు చేసిన అనుష్కకి మధ్యలో చాలా సినిమాలు వచ్చాయి, చాలా రకాలుగా క్యారెక్టర్స్ అవన్నీ పోర్ట్రేట్ అయ్యాయి. ఇప్పుడు ఆమె బిహేవియర్ కానీ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, మీకు అప్పటికి ఇప్పటికీ ఆమెలో పెద్ద చేంజెస్ ఉండే ఇదేముండదు, అంటే బిహేవియర్ వైజ్. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ మీరు అనుకున్న విధంగా ఉన్నాయా? తనని కొద్దిగా ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్లు అన్ని ఫైట్స్ సొంతంగా చేసుకుంటుందండి. మీకు ఆమె కోసం మీరు ఇంకొకరు తీసుకొద్దామని కూడా హైట్ ఎవరు దొరక యాటిట్యూడ్, తన స్టాన్స్, తను నించునే విధానం, ఆమె గ్రేస్. ఓకే, ఈ సినిమాలో అందరు అడుగుతారండి, ఒక యాక్షన్ మాత్రమే, మనం యాక్షన్ అంటామండి, కానీ మాటకి మధ్యలో చిన్న నిశ్శబ్దం ఉంటుందండి. ఆ నిశ్శబ్దంలో తన కళ్ళతో తను కొంచెం, అది మీరు సినిమా గమనించండి, ఆ మాటల మధ్య నిశ్శబ్దంలో అనుష్క కళ్ళని చూడండి అండి బేసికల్గా, అది ఎంత పవర్ఫుల్గా చేసిందో. సో తను ఈ క్యారెక్టర్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తూ ప్రతి యాక్షన్ ఎపిసోడ్ని, అండ్ తనకి ఏంటంటే అండి, బాహుబలి ఒకసారి రాజమౌళి గారి దగ్గర పనిచేస్తే యాక్చువల్గా యూ విల్ గెట్ ఆమెకి ఒక కర్ర పట్టుకున్నా, ఒక కత్తి పట్టుకున్నా ఆటోమేటిక్గా బాడీ లాంగ్వేజ్ అంతా వచ్చేస్తుందండి నాకు. సో అప్పుడు సరోజగా నాకు తెలిసిన ఒక యాక్టర్ కన్నా తను 10 ఇంకా మంచి యాక్టర్ అయిందండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అనేకమైన స్కిల్స్ తను అడాప్ట్ చేసుకుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ సూపర్ స్టార్డమ్ అండి. అప్పటికి చాలా పెద్ద స్టార్డమ్, 15 ఏళ్ల క్రితం ఇప్పటికి చాలా పెద్ద స్టార్డమ్. ఇవన్నీ ఈ సినిమాకి కలిసి వచ్చినాయండి. ఇటు జగత్ బాబు కానీ అటు విక్రమ్ ప్రభు కానీ వీళ్ళిద్దరూ మేజర్గా చాలా రోల్ చేసినట్టుగా. విక్రమ్ ప్రభు గారు ఇస్ ద హీరో ఆఫ్ ద మూవీ. అనుష్క గారు ఒక హీరో, విక్రమ్ ప్రభు గారు, అండ్ కొండలన్నీ కూడా ఇంకొక హీరో అంటాను నేను. విక్రమ్ ప్రభు గారు ఆయన ఒక రా రియల్ ఎనర్జీ ఉంటుంది, ఒక ఎర్తీ మ్యాస్కులానిటీ ఉంటుందండి ఆయన మీద. చాలా ఆయన యాక్టింగ్ కూడా చాలా సర్టిల్గా ఉన్న చాలా ఇష్టమైన నటుడు. నేను సినిమాలు చూశాను. మీకు ఎందుకు ఆయన స్ఫురించాడు ఈ క్యారెక్టర్లో? ఒక కొండకు ఉండాల్సినంత బలం ఉండాలండి ఆయనకి, మనసులో బలం ఉండాలి, బయట ఉండాలి. ఇంకో పద్ధన ఒక మంచి మనిషికి ఉండాల్సిన మనసు ఉండాలండి. ఎందుకంటే ఈ దేశరాజ్ అనే క్యారెక్టర్లో ఒక పెయిన్ ఉంటుంది, ఒక ప్రైడ్ ఉంటుంది, ఒక పవర్ ఉంటుంది. ద సేమ్ టైం ఒక లీడర్కి ఉండాల్సిన చిన్న లక్షణాలు ఉంటాయండి, కొన్ని లక్షణాలు వాళ్ళ సమూహానికి సంబంధించి. దానికి నేను అనుకుంటున్నప్పుడే ఆయన గజరాజ్ సినిమా నుంచి టానాకారన్ ఒక సినిమా చూశాను అన్నమాట, పోలీస్ ఆఫీసర్ చేశారు, చాలా అద్భుతంగా పోలీసుగా చేశారు. మూడోది ఇరుగుపట్టణ ఒక సినిమా చూశానండి ఆయన, మన ఓటీటీలో చూశాను. దాన్ని చాలా అందమైన ఎమోషన్, సర్టిల్గా అన్నమాట. అరే ఈ లవ్ స్టోరీ కావచ్చు, తనకి అతనిది ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది, ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. ఆ టానాకారం కావచ్చు, గజరాజు కావచ్చు అన్నమాట. వీటన్నిటికీ అతను మైండ్లో కదిలారండి. నేను ఇంకెవరిని అప్రోచ్ కాలేదు, ఆయనే అనుకున్నాను. రాసినప్పుడు కూడా ఆయన అనుకున్నాను, ఈ క్యారెక్టర్కి ఎవరు కావాల్సి వస్తే ఇండియాలో ఎక్కడున్నా, లేకపోతే ఇక్కడ రోడ్డు మీద ఉన్న నుంచి, లేకపోతే ఎక్కడున్నా సరే వెళ్ళి ఇంకా ఇంటి ముందు వెళ్ళి కూర్చోవడం నాకు అలవాటు అన్నమాట. మీకు ఆ విషయంలో మీకు చాలా గట్టిగా ఉంటాను. అలాగే జగత్ బాబు గారండి, ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన కూడా చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తున్నారు అన్నమాట. ఆయన దగ్గరికి వెళ్ళి పూర్తి ఆర్క్ చెప్పానండి. చాలా గమ్మత్తైన ఆర్క్ అండి ఆయన సినిమాలో. ఆయన గుడ్డా బ్యాడా అగ్లీనా అనేది కూడా చెప్పలేము అన్నమాట. సో ఒక అందమైన ఆర్క్ దగ్గర క్యారెక్టర్ అది జగత్ బాబు గారు చెప్పడం జరిగింది, ఆయన ఒప్పుకోవడం జరిగిందండి. సో దట్స్ వై వి గాట్ ఎ గ్రేట్ కాస్టింగ్, ఒక అన్సాంబుల్ కాస్ట్ దొరికిందండి. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఆల్ దీస్ క్యారెక్టర్స్ ఆన్ దేర్ పర్ఫార్మెన్సెస్ ఆన్ ద స్క్రీన్. ఓకే అండి, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ ఫర్ ది మూవీ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. డెఫినెట్లీ ప్రతి సినిమా తర్వాత మీరు ఫోన్ చేస్తారు బేసికల్గా. ఫర్ యువర్ కాల్ సార్. డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. బాయ్.